హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మీరంతా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మన మాటే మాత్రం మనస్మిత స్టోరీస్, మీ లక్ష్మీమా. సరే, ఇక ఈరోజు కథలోకి వద్దామా? ఈరోజు మనం చదువుకోబోయే కథ అంతిమ తీర్పు. తన జీవితాన్ని కాలరాసిన తన కుటుంబ సభ్యులకి ఒక అమ్మాయి ఇచ్చిన అంతిమ తీర్పు ఎలా ఉందో ఈ కథలో తెలుసుకుందాం. రామ్ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా కౌగిలించుకుని, ఎంతసేపు ఎదురు చూడాలి నీకోసం? ఆ వెధవులు చూడు ఎలా చూస్తున్నారో, ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారో వాళ్ళు. నాకెంత భయం వేసిందో తెలుసా అంది ఏడుస్తూ. ఏయ్ జాను, నేను వచ్చేసానుగా, ఇంక ఊరుకో, ఏడవకు అని జానుని సముదాయించి కారులో కూర్చోబెట్టి డోర్ వేసి 1 minute ఇప్పుడే వస్తా అని అక్కడే తాగి తూలుతూ నిలబడ్డా ఆ పోకిరీల దగ్గరికి వెళ్ళి, ఎవడ్రా నా జానునేదో అన్నాడంట, మర్యాదగా చెప్పండి, లేకపోతే అందరికీ మూడుతుంది అన్నాడు యాటిట్యూడ్గా రామ్. నేనేరా అన్నాను. అయితే ఏంటి? పిటపిటలాడే పిల్ల ఒంటరిగా నిలబడితే సింగిలేమో అని ఏదో అన్నాం. అయితే ఏంటంట అన్నాడు రుబాబుగా. ముందుకు వచ్చి రామ్ గుండెల మీద చేయి వేసి వెనక్కి నెట్టాడు ఒకడు. ఏంటి పెద్ద మగాడిలో వచ్చావు? మేము 4 ఉన్నాం, నువ్వు సింగిల్, నువ్వేం చేస్తావు మమ్మల్ని అని 4 కలిసి అతని మీదకి వచ్చారు. వాడు నెట్టడంతో 2 అడుగులు వెనక్కి వేసి ఒక ఊపులో ముందుకు వచ్చి 2 పిడికిళ్ళు బిగించి ఇద్దరి మొహాల్ని పచ్చడి చేశాడు. వాళ్ళు అంత దూరం వెళ్ళిపడ్డారు. పక్కకు తిరిగి మిగిలినిద్దరినీ కూడా అంతే నేల కనిపించాడు. ఏంట్రా, అమ్మాయి సింగిల్గా ఉంటే మీ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తారా? అదే ప్లేస్లో మీ అక్క, మీ చెల్లి ఉన్నా కూడా అంతే చేస్తారా? మీరిక్కడ ఇలా వెధవేషాలు వేస్తున్నారు. అక్కడ మీ ఇంట్లో వాళ్ళు కూడా బయటకు వెళ్తారు కదా, మీలాంటి వెధవలే వాళ్ళని కూడా ఇలాగే చేస్తారు. తాగిన మొత్తులో మీరే చేస్తారేమో సన్నాసుల్లారా. ఇంకొకసారి ఏ ఆడపిల్లనైనా అల్లరి పెట్టినట్లు నా నోటీస్కి వచ్చిందో అదే మీకు చివరి రోజు అవుతుంది, డర్టీ రాస్కల్స్ అని వాళ్ళ కడుపులో ఓ తన్ను తన్ని వచ్చి కారులో కూర్చున్నాడు. ఎందుకు రామ్ వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు? వాళ్ళు 4 ఉన్నారు, నిన్నేమైనా చేస్తే అంది బెదురుతున్న కళ్ళతో చూస్తూ. నీ బొందే, నీ బొంద. అక్కడ ఎవరిని తన్నారు? ఒక్క దెబ్బకే పడిపోయారు వాళ్ళు. వాళ్ళకి నా దాకా అవసరం లేదు. నువ్వే 2 పంచులు ఇస్తే కదలకుండా పడి ఉండేవాళ్ళు. రెండోసారి వాళ్లే కాదు, ఏ మగాడు నిన్ను చూసి కన్ను నోరు 2 ఎత్తటానికి భయపడేవాడు. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకో అని చిలక్కి చెప్పినట్లు ప్రతిరోజు చెప్తాను. క్లాసులకి అమౌంట్ కూడా పే చేశాను. ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. ఎవడైనా చిన్న మాట అంటే బడబడా ఏడవటం తప్ప ఏమీ రాదు. రేపటి నుంచి క్లాసులకి వెళ్ళకపోయావంటే తాట తీస్తాను అన్నాడు కోపంగా. సారీ కన్నా, నా పక్కన నువ్వు ఉంటావు కదా, నాకు ఇంకా అవన్నీ అవసరమా అంది బొంగమూతి పెట్టుకొని. ఖచ్చితంగా అవసరమే. 24 గంటలు నేను నీ పక్క ఉండను కదా, ఏ నిమిషం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? ఇప్పుడు నేను రావటం లేట్ అయితే ఈ వెధవలే నీ బెదురుగుడ్డు మొహం చూసి నిన్ను ఏ తొప్పల్లోకే లాక్కెళ్ళేవాళ్ళు. ఏమైనా అంటే ఈ బొంగమూతి ఒకటి పెడతావు, ముద్దొచ్చేస్తావు రాక్షసి అని ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అందుకేనమ్మా నీకంతగా చెప్తున్నాను, రేపటి నుంచి క్లాసులకు వెళ్తావు కదా, నా బంగారు తల్లివి కదా అని తిట్లు ఆపి బ్రతిమలాడటం మొదలుపెట్టాడు. వెళ్తానులే, కానీ మన పెళ్లి విషయం ఏం చేసావు రామ్? మీ ఇంట్లో చెప్పావా? మీ అమ్మా నాన్న ఒప్పుకుంటారా అసలు నా విషయం తెలిస్తే అంది భయంగా. నువ్వేమీ తప్పు చేయలేదు కదా, అయినప్పుడు భయపడటం ఎందుకు? ఇంకా ఇంట్లో చెప్పలేదురా. అన్నయ్య పెళ్లి కాకుండా నా పెళ్లి గురించి మాట్లాడటం అంత పద్ధతిగా ఉండదు కదా. అన్నయ్యకి పెళ్లి కుదిరింది, 2 monthsలో ముహూర్తాలు పెట్టుకుంటారు. ఆ తర్వాత మన విషయం ఇంట్లో చెప్తాను. అమ్మా నాన్న ఒప్పుకుంటే ఓకే, అంతా హ్యాపీ. నువ్వు కోరుకున్నట్లు అందరిలో పెళ్లి జరుగుతుంది. వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా పెళ్లి జరుగుతుంది. కాకపోతే మన ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య రిజిస్టర్ ఆఫీస్లో. నేనైతే నిన్ను వదులుకోనరా. నువ్వు నా పక్కన లేకపోతే నేను ప్రాణం ఉన్న శవంతో సమానం అన్నాడు ఎమోషనల్గా. ఏం మాటలు రామవి, తదాస్తు దేవతలు ఉంటారు. నువ్వు లేకుండా నాకు బ్రతికే లేదు. నా అన్న వాళ్ళు ఎవరూ లేని నేను నీ ద్వారా నాకు ఒక కుటుంబం ఏర్పడుతుంది అని ఆశిస్తున్నాను. దానికోసం ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం. కానీ అమ్మా నాన్నను ఒప్పించు, ఆ తర్వాతే పెళ్లి చేసుకుందాం. అంతేకాని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకెప్పుడు అంది
తను కూడా ఎమోషనల్గా ఏడుస్తూ, ఓకే ఓకే ఇంకా ఊరుకోరా, సాధ్యమైనంత వరకు 100% నా ప్రయత్నం నేను చేస్తాను. ఇక అంతా నువ్వు రోజు పూజించే ఆ దేవుడే చూడాలి అన్నాడు నవ్వుతూ. తప్పకుండా చూస్తాడండి. నేను ఇంతకు ముందు ఆయన్నేమీ కోరింది లేదు, ఇక ముందు కూడా ఏమీ కోరుకోను. నన్ను మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తమ సొంత వ్యక్తిగా మీ కుటుంబంలోకి ఆహ్వానిస్తే చాలు. అదే నేను ప్రతిరోజు కోరుకుంటాను ఆ భగవంతుణ్ణి. ఆయన తప్పకుండా నా కోరిక తీరుస్తాడు అని నాకు నమ్మకం ఉంది రామ్. అందుకే ఈ రాముణ్ణి నాకు తోడుగా పంపాడు. లేకపోతే ఈ ఒంటరితనంతో ఈ లోకంలో ఇలాంటి రాబందుల మధ్య బ్రతకలేక నేను ఎప్పుడో చచ్చిపోయి ఉండేదాన్నేమో అంది కన్నీళ్లతో. ఏయ్ పిచ్చి, ఊరుకో. నువ్వు ఎప్పటికీ రాముడి జానకివే. ఈరోజు ఒప్పుకోకపోయినా కొద్ది రోజుల తర్వాత వాళ్లే ఒప్పుకుంటారు. మనమే అడ్జస్ట్ అవ్వాలి కొంతకాలం అని చెప్పాడు. ఓ రెస్టారెంట్ ముందు కారు ఆపి అక్కడ ఓ పక్కగా కూర్చొని కాఫీ తాగుతూ కాసేపు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ కబుర్లు చెప్పుకొని లేట్ అయిపోతుందని బయలుదేరారు. 10 నిమిషాల్లో ఆమె ఉంటున్న పీసీ రావటంతో కారు ఓ పక్కగా చెట్టు కింద వెలుతురులేని చోట కారు ఆపాడు. ఒక్కసారిగా జానుని తన మీదకి లాక్కొని ఆమె పెదవులు అందుకున్నాడు. అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని వేడి ముద్దుకి తన సహకారం అందిస్తూ అతని కౌగిల్లో ఒదిగిపోయింది. కాసేపటికి వదిలేసిన రామ్తో, నువ్వు రాముడివయ్యా స్వామి, ఏంటి చిలిపి పనులు కొంటి కృష్ణుడిలా అంది. ఓన్లీ రామ్ కాదు మేడం, రామకృష్ణ. నాలో సగం రాముడు సగం కృష్ణుడు ఉన్నాడు. ఏ టైంకి ఎవరు అవసరమైతే వాళ్ళు బయటికి వస్తారు. నీకు దూరంగా ఉండటం కష్టమైపోతుంది జాను. అన్నయ్య పెళ్లి కాగానే ఇంట్లో చెప్తాను, లేకపోతే మనం పెళ్లి చేసుకుందాం. ఇంకా నువ్వు ఈ హాస్టల్లో ఉంటే నేను 3 అంకె వేసుకొని ఇంట్లో పడుకోవటం నా వల్ల కాదబ్బా. మా వాళ్ళు ఒప్పుకోలేదని నువ్వు మన పెళ్లికి ఏదైనా అడ్డం చెప్పావంటే పెళ్లి కాకుండానే సహజీవనం మొదలు పెట్టేస్తా. నీ ఇష్టం. ఇంక మాత్రం ఇలా పైపైన ముద్దు మురిపాలతో నా మోహం తీరదమ్మాయి అంటూ మళ్ళీ ఆమె పెదవులు అందుకున్నాడు. కాసేపటికి ఆమెను వదలలేక వదిలి జాను పీసీలోకి వెళ్ళిపోయే వరకు చూసి తన ఇంటికి బయలుదేరాడు. రామ్ ఇంట్లో వాళ్లంతా తమ పెళ్లికి ఒప్పుకోవాలని ప్రతిరోజు దేవుడికి మొక్కుకొని ప్రదక్షిణలు చేస్తోంది జానకి. 2 నెలల్లో రామ్ అన్నయ్య పెళ్లి జరిగిపోయింది. ఓ నెలాగి తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పాడు రామ్. చెప్పగానే వాళ్ళు అడిగిన మొదటి విషయం ఆమెది ఏ కులం, ఆమె తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు అని. నో అని చెప్పాడు. రెండింటికి అదే సమాధానం అన్నట్లు. నో అంటే అర్థం కాలేదు. ఎందుకు నో, ఏమిటి నో అడిగింది తల్లి కాచాయిని. రెండింటికి నో. ఆమెకి తల్లిదండ్రులు లేరు. ఆమె ఒక అనాథ. ఇక అనాథకి కులం ఏముంటుంది? మనం ఏ కులమైనా అనుకోవచ్చు. నన్ను పెళ్లి చేసుకుంటే నా భార్యగా నా కులం తనకి వర్తిస్తుంది. అనాథగా ఉంటూ కూడా కష్టపడి చదువుకొని పైకి వచ్చింది. ఇప్పుడు ఒక కంపెనీకి మేనేజర్ స్థాయిలో ఉంది. అందంలో గుణంలో అందరికంటే ఓ మెట్టు పైనే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఆమెను ప్రేమించాను. ఆమెను తప్ప ఇంకొక ఆడదాన్ని నా జీవితంలోకి రానివ్వను. అంటే మీరు వద్దంటే పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటానని కాదు. మీరు వద్దన్నా కూడా ఆమె మాత్రమే నా భార్య అవుతుంది అని చెప్తున్నాను. ఒప్పుకొని సాంప్రదాయంగా ఆమెను మన ఇంటికి కోడలుగా తెచ్చుకుంటే అందరం సంతోషంగా కలిసి ఉంటాం. లేకపోతే ఎవరూ లేని అనాథల్లా మేమిద్దరమే ఒకరికి ఒకరిగా మిగిలిపోతాం. అది సంగతి అని చెప్పాడు. కాచాయిని ప్రసాదరావు ఇంతెత్తున లేచారు. బుద్ధి ఉందా నీకసలు? లోకంలో అమ్మాయిలు లేనట్లు ఎవరో కులం గోత్రం తెలియని అనాథను ప్రేమిస్తావా? అలా వీల్లేదు. మీ పెద్దన్నయ్యకి మీ పెద్దమామయ్య కూతుర్నిచ్చి చేశాను. నీకు మీ మేనత్త కూతుర్నిచ్చి చేయాలి అనుకుంటున్నాం. ఇలా నువ్వు ఏ బజారు దాన్నో తెచ్చి మా ఇంటి కోడల్ని చేస్తానంటే ఊరుకునే ప్రసక్తి లేదు అని అరిచారు రామ్ మీద. అమ్మా ప్లీజ్, తనని ఒక మాట అన్నా నేను ఒప్పుకోను. ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసని అంత చులకనగా మాట్లాడుతున్నారు? తల్లి తండ్రి లేనంత మాత్రాన ఆమె దేనిలోనూ తక్కువ కాదు. మీరు చూపించే అమ్మాయిల కంటే ఆమె 100 మెట్లు పై స్థాయిలోనే ఉంది. తల్లిదండ్రులు అందరూ ఉండి ఏ పద్ధతి లేకుండా పెరిగిన వాళ్ళకంటే నా జానకి 1000 రెట్లు నయం. సాంప్రదాయానికి నిలువెత్తు రూపం నా జానకి. అంత మంచి మనసు, పద్ధతి గల అమ్మాయిని ఈ రోజుల్లో నేనెక్కడా చూడలేదు. తనని నోరు జారి ఒక్క మాట అన్నా కూడా నేను ఒప్పుకోను అని సీరియస్ అయ్యాడు రామ్. అన్నయ్య తమ్ముడు కూడా అదే మాట చెప్పారు. అమ్మా నాన్న మాట వినరా? ప్రశాంతంగా ఉండే జీవితంలో గొడవలెందుకు
అని చెప్పారు. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా రామ్ మాత్రం వినలేదు. నా పెళ్లి మీరు చేస్తారా లేక నన్ను చేసుకోమంటారా అని అడిగాడు ఫైనల్గా. ఇక వాడెలాగో మన మాట వినడు, ఎలాగో తగలబెట్టుకోమను. 10 మందిలో పరువు తీసుకోవటం కంటే ఆ 3 ముళ్ళు వేపిస్తే మన బాధ్యత తీరిపోతుంది అనుకున్నారు. అది విని సంతోషపడింది జానకి. మరీ అంత సంతోషపడకమ్మాయి, వాళ్ళేమీ మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు. నేను బెదిరించానని ఒప్పుకున్నారు. నాకు తెలిసి మనం మా ఇంట్లో ఉంటే నిన్ను చాలా కష్టాలు పెడతారు. అందుకే పెళ్లి కాగానే మనం బయటికి వచ్చేద్దాం అని చెప్పాడు రామ్. వద్దు రామ్, ఎన్ని కష్టాలైనా పడతాను, కానీ నాకు ఒక ఫ్యామిలీ కావాలి. అత్తయ్య, మామయ్య, బావగారు, అక్క, మరిదిగారు, చెల్లి, వాళ్ళ పిల్లలు, మన పిల్లలు, ఎంత పెద్ద ఫ్యామిలీనో కదా. నాకంటూ ఎవ్వరూ లేరు. అమ్మ, నాన్న, అన్నని, అక్కయ్యల్ని, అన్నల్ని, అందరినీ వాళ్లలోనే చూసుకుంటాను. ప్లీజ్ రామ్, నా మాట కాదనకు. ఈ ఒక్క విషయంలో నా మాట విను ప్లీజ్ రామ్ అని బ్రతిమాలింది. ఆమె నిర్ణయం ఆమె జీవితాన్నే కాలరాస్తుందని ఆమెకు తెలియదా క్షణం. రామ్ చెప్పినట్లు దూరంగా పోయి ఉంటే ఇద్దరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్లు. కానీ ముందు జరగబోయేది ఎవరికీ తెలియదు కదా. అయిష్టంగానే రామ్ జానకిల పెళ్లి చేశారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కుటుంబ సభ్యులందరి మధ్య తమ పెళ్లి జరిగినందుకు చాలా సంతోషపడింది జానకి. కానీ పెళ్ళైన దగ్గర నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. జాబ్ మానేయమన్నారు. ఆడవాళ్లు జాబ్ చేయటం మా ఇంట వంట లేదు, నువ్వు తక్షణమే రిజైన్ చెయ్యి అని చెప్పారు. దీనంగా రామ్ వైపు చూసింది. నువ్వు కోరి తెచ్చుకున్నదే, నేనేం చేయను అన్నట్లు కోపంగా చూశాడు. ఎందుకమ్మా తను జాబ్కి రిజైన్ చేయటం? తనేమీ చిన్న చితకా పోస్టులో లేదు. ఓ కంపెనీ మేనేజర్ ఆమె. చాలా బాధ్యతలు ఆమె మీద ఉన్నాయి. ఇలా అర్ధాంతరంగా తనని జాబ్కి రిజైన్ చేయమంటే ఎలా? అసలైనా చేయాల్సిన పనేముంది? నా భార్య జాబ్ చేయటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తను జాబ్కి రిజైన్ చెయ్యదు అని చెప్పాడు. మా మాట వినని వాళ్ళు మా ఇంట్లో అవసరం లేదు అని చెప్పింది కాత్యాయని కూడా అంతే దృఢంగా. పర్లేదత్తయ్య, నేను జాబ్కి రిజైన్ చేస్తాను. అప్పుడంటే నన్ను నేను పోషించుకోవాలి. ఇప్పుడు నాకు ఆ అవసరం లేదు కదా. నాకు ఒక ఇల్లు ఉంది, భర్త, అత్త, మామ అందరూ ఉన్నారు. ఇప్పుడు నేను సంపాదించి గడుపుకోవాల్సిన అవసరం లేదు కదా. అలాగే మానేస్తాను అత్తయ్య గారు అంది. వెంటనే జాబ్కి రిజైన్ కూడా చేసింది. రామ్ వద్దని, కావాలంటే మనం దూరంగా వెళ్ళిపోదామని ఎంత చెప్పినా వినలేదు. ఇక ఆమెను ఆ ఇంటి పని మనిషిగా మార్చేశారు. అత్తగారు, పెద్ద కోడలు మహారాణులా కూర్చొని అన్ని పనులు పని మనుషుల్ని మానిపించి మరీ జానకితో చేపించసాగారు. నిజానికి జానకికి ఇంటి పనులు అస్సలు రావు, వంట అయితే అసలు రాదు. ఆమె చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే ఉంది. చదువు అయిపోయి జాబ్ వచ్చాక హాస్టల్స్లో ఉంటుంది. తనకి ఇంటి పని కానీ వంట పని కానీ చేయాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. అయినా కానీ పట్టుదలగా నేర్చుకుని అన్ని పనులు చేయసాగింది. పగలంతా వచ్చి రాని ఇంటి పనులతో ఒకే పని 1కి 2 సార్లు చేయాల్సి వచ్చేది. ఆ పనులతో ఒళ్ళి పులిసిపోయేది. పాపం రాత్రిపూట రామ్ దగ్గరికి తీసుకోవాలని అనుకున్నా ఆమె నీరసపు మొహం చూసి తనే ఆమెకు సపర్యలు చేసేవాడు. ప్లీజ్ రా బంగారం, మనం ఈ ఇంటి నుంచి బయటికి వెళ్దాం. నువ్విలా కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నానురా. ఆడవాళ్లే ఇంటి పనులన్నీ చేయాలన్నప్పుడు వాళ్ళు కూడా చేయాలి కదా. మా అమ్మ పని చేయటం నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడు 3, 4 పని మనుషులు ఉండేవాళ్ళు. వదిన వచ్చాక కూడా తను కూడా అలాగే ఉంటుంది. కేవలం నీ మీద కక్ష కట్టే ఇలా చేస్తున్నారు. నేనేదైనా అడిగితే ఇంట్లో గొడవ అవుతుంది. ఆ కోపం మళ్ళీ నీ మీద చూపిస్తారు. అందుకే గట్టిగా ఏదీ మాట్లాడలేకపోతున్నాను. ప్లీజ్ మా, చెప్పేది వినరా అని బ్రతిమారాడు. ఆమె కాళ్ళు చేతులు ఒత్తుతూ. పాపం తనకి దగ్గరగా ఉండాలని రామ్కి ఎంత కోరికో. పెళ్ళైనాక తమ మధ్య దూరం ఇంకా పెరిగినట్లయింది. తను ఇంటి పనితో అలసిపోయి ఏ అర్ధరాత్రికో పనులన్నీ అయ్యాక బెడ్రూమ్కి రామ్ దగ్గరికి వస్తుంది. తన కోసం ఎదురు చూసి ఒక్కోసారి అలాగే నిద్రపోతున్నాడు పాపం. తను కూడా అతన్ని కౌగిలించుకొని అలాగే పడుకుంటుంది. రామ్ మేల్కొని ఉన్నా కూడా తనకి సేవలు చేస్తూ ఉంటున్నాడు. ఒక్కోసారి అతన్ని చూస్తే బాధ అనిపిస్తోంది. అతని మాట విని వేరే వెళ్ళిపోదామా అనిపిస్తోంది. కానీ అలా వెళ్ళిపోతే ఇక ఎప్పటికీ ఈ ఇంటికి రాలేము. కొన్ని రోజులకైనా వాళ్ళకి నా మీద జాలో ప్రేమో కలగక మనవు. అప్పుడు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు అని ఊహల్లో తేలిపోతూ రామ్ మాట పెడచెవన పెడుతోంది. ఏంట్రా ఇలా అయిపోతున్నావు? అసలు చూసుకున్నావా అద్దంలో నిన్ను నువ్వు? ఈ 3 నెలల్లోనే ఎంత వెయిట్ తగ్గావో తెలుసా? ఇలా అయితే నీ హెల్త్ పాడవుతుంది. ప్లీజ్ మా, నేను చెప్పిన మాట వినరా? నా బంగారు తల్లివి కదూ.
మనం వేరే వెళ్ళిపోదాంరా, నువ్వు ఇలా కష్టపడుతుంటే నా వల్ల కావటం లేదురా చూడటం అని బ్రతిమలాడుతుంటే అతన్ని తన మీదకి లాక్కొని అతని పెదవుల్ని తన పెదవులతో బంధించింది. అతను ఇంకేమీ మాట్లాడకుండా. ఆమె అలా చేయటంతో ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఆత్రంగా ఆమెను పెనవేసుకున్నాడు. కానీ ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఏంటి అన్నట్లు కళ్ళెగరేసింది. నిన్ను చూస్తే చాలా నీరసంగా అనిపిస్తున్నావు, నన్ను భరించేంత స్టామినా ఉందా అన్నాడు బాధగా. ఏయ్ నోరు మూసుకో, ప్రపంచంలో ఎవరూ చేయని పనులు నేను చేస్తున్నట్లు. బయట చాలామంది ఆడవాళ్ళు రాళ్ళు కొట్టి కూడా బ్రతుకుతున్నారు, కూలీ పనులు చేస్తున్నారు. వాళ్ళందరూ మొగుళ్లతో సంసారం చేయటం లేదా? ప్లీజ్ రామ్, ఐ వాంట్ యూ. ఈ ఆలోచనల నుంచి బాధల నుంచి రిలీఫ్ నువ్వే రామ్. నాకు నువ్వు ఏదో అనుకుని నాకు దూరంగా ఉంటే నాకు ఇంకా బాధగా ఉంటుంది. ప్లీజ్ రామ్, నిజంగా ఇప్పుడు నువ్వు నాకు కావాలి అంది అతని మొహమంతా ముద్దులు పెడుతూ. ఆ మాటలతో ఇక ఆగలేకపోయాడు. ఆత్రంగా ఆమె అణువణువు ముద్దాడుతూ ఆమెను తనలో కలిపేసుకున్నాడు. కాసేపటికి అలసిపోయి ఆమె గుండెల మీద సేద తీరుతూ, థ్యాంక్ యూరా బంగారు, నువ్వు చాలా చాలా కావాలనిపిస్తుంది. కానీ నిన్ను చూస్తే నన్ను నువ్వు తట్టుకోలేవేమో అని దూరంగా ఉంటున్నానురా అని ఆమె ఎద మీద పసివాడిలా ఆడుతుంటే అతని నుదుటిని ముద్దు పెట్టి, మళ్ళీ కావాలా అంది. వద్దులే, చచ్చిపోతావు, ఈ రోజుకి ఇది చాలే. నిజానికైతే పెళ్ళయ్యాక నిన్ను ఒక్క క్షణం కూడా వదలకూడదు అనుకున్నాను, కానీ మన పరిస్థితి ఇలా అయ్యింది అన్నాడు నిట్టూరుస్తూ. ఏమీ కాలేదు, ఈ బాధలన్నీ కొన్ని రోజులే, తర్వాత అంతా హ్యాపీనే అని అతనికి ధైర్యం చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజులకి రామ్ బిజినెస్ పని మీద ఆస్ట్రేలియా వెళ్ళవలసి వచ్చింది. నాకు భయంగా ఉందిరా నిన్ను వదిలి వెళ్ళాలంటే. అన్నయ్య 4 రోజుల నుంచి బెంగళూరులో వర్క్ చేస్తున్నాడు. నాన్న అంత దూరం వెళ్ళలేనంటున్నాడు. తమ్ముడికి ఇవన్నీ అసలు ఏమీ తెలియవు. నాకు వెళ్ళక తప్పటం లేదు. జాగ్రత్తగా ఉండమా, నేను లేనని వాళ్ళు మరీ అడ్వాన్స్ అవుతారేమో నీ మీద. ఎలాంటి జరగకూడని విషయం జరిగినా నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పు. నువ్వు ఇలాగే మొండిగా ఉండకు. అవసరమైతే అందరినీ 4 దులిపి మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు, నేను వచ్చి చూసుకుంటాను అని చెప్పాడు. మీరు మరీ అతిగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏమీ రాక్షసులు లేరు, అంతా మన కుటుంబ సభ్యులే. మీరు నిశ్చింతగా వెళ్ళండి అని చెప్పింది. కానీ ఆమె నిశ్చింత ఎంతోసేపు ఉండదని ఆమెకు తెలియదు. బావగారు ఊర్లో లేరని అక్క తన పుట్టింటికి వెళ్ళింది. 10 రోజుల వరకు రానని అంది. ఉన్నా కూడా ఆమె తనతో ఏమీ మాట్లాడదు. ఏదైనా పని అవసరమైతే మాత్రమే చెప్పి చేపించుకుంటుంది. అంతవరకే ఆమె దృష్టిలో తానొక పని మనిషి, అంతే. అందరి భోజనాలు అయ్యి అంట్లన్నీ తోమి కిచెన్ శుభ్రం చేసి తన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకొని నైటీ బెడ్ మీద పెట్టి టవల్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళింది. తను స్నానం చేసి టవల్ చుట్టుకొని వచ్చి నైటీ వేసుకుంటుంటే అప్పటి వరకు ఎక్కడ నక్కాడో ఒక్కసారిగా ఆమె మీదకి దూకాడు. ఆ టవల్ లాగేశాడు. ఆమె మరిది కిరణ్. ఏ కిరణ్, నువ్వేంటిక్కడ? ముందు బయటికి నడు. అత్తయ్య, మామయ్య అంటూ గట్టిగా కేకలు వేసింది. హలో, అక్కడ ఎవరూ లేరు. ఉన్నా కూడా ఎవరూ రారు. ఇప్పుడేమైంది? వాడు ఊళ్ళో లేడుగా. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా మతి పోయింది. ఇంత అందమైన అమ్మాయి నాకెందుకు దొరకలేదు? మా వెధవ చేతుల్లో ఎందుకు పడింది అనుకున్నాను. ఎప్పటికైనా కనీసం ఒక్కసారైనా నిన్ను అనుభవించాలి అని ఆ రోజే నిశ్చయించుకున్నాను. నా ఖాతాలో నీలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. కాకపోతే నీ అంత అందమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు, ఇంతవరకు అనుభవించలేదు. ప్లీజ్ వదినా, గొడవ చేయకుండా నాకు సపోర్ట్ చెయ్యి, బాగుంటుంది అన్నాడు. అప్పటికే కట్టెను వెనక్కి వెళ్ళి తన నగ్న శరీరాన్ని కట్టెంతో కప్పుకుంది. ప్లీజ్ కిరణ్, నువ్వు ముందు బయటికి వెళ్ళు. నేను నీ వదినని, మీ అన్నయ్య భార్యని. నువ్వు ఇలా మాట్లాడకూడదు. ప్లీజ్, నీకు దండం పెడతాను, ముందు బయటికి వెళ్ళు అంది ఏడుస్తూ. అప్పుడు అనిపించింది ఆమెకు తొలిసారిగా, రామ్ చెప్పినట్లు తను సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని ఉంటే ఈరోజు కిరణ్ని ఎదిరించే ధైర్యం తనకి ఉండేది. తను తప్పు చేసింది. తనవి అన్నీ తప్పుడు నిర్ణయాలే. రామ్ చెప్పినట్లు ఏదీ వినలేదు. ఈ ఇంట్లో వద్దు, బయటికి వెళ్దామని బ్రతిమాలి చెప్పాడు. తను విని చచ్చిందా? తన కుటుంబ సభ్యుల గురించి అతనికంటే నాకెక్కువ తెలుసా? ఎందుకు తనంత మొండిగా ఉండాలి? పరిస్థితిని ఇంతవరకు తెచ్చుకోవాలి? భగవంతుడా, నువ్వే నాకు దిక్కు.
ఎలా కాపాడుతావో నీకే వదిలేస్తున్నాను, పరిస్థితి నా చెయ్యి దాటిపోయింది అని భగవంతుడి మీదే నిర్ణయం వదిలేసింది. కానీ గాలిలో దీపం పెట్టి భగవంతుడా నువ్వే దిక్కు అంటే ఆయన మాత్రమేం చేస్తాడు? ఆమెకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు రాము రూపంలో. ఆమె వాటిని సద్వినియోగం చేసుకోలేదు. పైగా ఈ కుటుంబమే కావాలి అని దేవుణ్ణి పదే పదే కోరుకుంది. ఈ కుటుంబం అంతా రాక్షసులతో నిండి ఉందని ఆమెకు అర్థం కాలేదు. రామ్ చెప్తున్నా తను పెడచెవిని పెట్టింది. తన ఫోన్ ఎక్కడుందో తెలియదు. రామ్కి చెప్తే కనీసం తల్లి తండ్రికి ఫోన్ చేసి చెప్తాడు. తనకు అంత అవకాశం ఇస్తాడా కిరణ్? అతను ఒక పులిలా, తను ముళ్ళ పొదల్లో ఇరుక్కున్న జింకపిల్లలా ఉంది పరిస్థితి. ఇక్కడ ఉండలేదు, బయటికి రాలేదు. మళ్ళీ అత్తయ్య మామయ్య అని పెద్దగా పెద్దగా కేకలు వేసింది. ఏంటే తెగ కేకలు పెడుతున్నావు? అసలు వాళ్లే నీ కొవ్వు అనసమని నన్ను నీ రూమ్లోకి పంపించారు. వాళ్ళు హాల్లో హ్యాపీగా టీవీ చూస్తూ కూర్చున్నారు. నీ కేకలు వాళ్ళకి వినపడలేదనుకుంటున్నావా? చక్కగా వినపడ్డాయి. అయినా వాళ్ళు రారు. వాళ్ళకి కావలసింది కూడా ఇదే, నువ్వు ఇంటికి వీలైతే శాశ్వతంగా మాకందరికీ దూరం అయిపోవాలని అంటూ ఆకలిగా ఉన్న పులిలా ఆమె మీద పడ్డాడు. కట్టెను గట్టిగా లాగటంతో రాడ్తో సహా వచ్చి ఆమె నెత్తిన పడింది. తలలో దెబ్బ తగిలి రక్తం ధారగా కారసాగింది. అదేమీ పట్టించుకోలేదు కిరణ్. ఆమెను బలవంతంగా తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడేసి ఆమె మీద పడి పశువులా ఆమెను ఆక్రమించుకున్నాడు. అసలే పనులు చేసి చేసి తిండి సరిగ్గా లేక ఎంతో బలహీనంగా ఉన్న జానకి అతన్ని ఎదిరించలేకపోయింది. అయినా తనకు చేతనైనంత వరకు గింజుకుంటూనే ఉంది. లాగిపెట్టి ఒకటి కొట్టాడు ఆమె చెంప మీద. అసలే తలలోంచి కారుతున్న రక్తంతో కళ్ళు తిరుగుతున్నాయి. ఆ దెబ్బకి ఆమె కళ్ళ ముందు నక్షత్రాలు కనపడ్డాయి. అంతే, స్పృహ తప్పిపోయింది. పశువులా ఆమె మీద పడి ఆమెను అనుభవించాడు. తెల్లవారే వరకు పదే పదే అలాగే చేస్తున్నాడు. కానీ ఆమె కళ్ళు తెరవటం లేదు. డీప్ షాక్ గురైంది. పైగా బ్లడ్ కూడా పోవటంతో, పైగా పదే పదే ఆమె మీద జరుగుతున్న అత్యాచారంతో ఆమె స్పృహలోకి రాలేదు. చస్తుందేమోరా అని తెల్లవారి డాక్టర్ని పిలిస్తే ఆమె పరిస్థితి చూసి చెల్లించిపోయాడు డాక్టర్. నోరు మూసుకొని దానికి ఏదో ఒకటి ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపో. విషయం ఎక్కడైనా బయటకు పొక్కిందో నీ ప్రాణం తీస్తాను అని హెచ్చరించారు కాత్యాయిని ఆమె భర్త. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ మాటకి ఎదురు చెప్పేంత ధైర్యం లేదు డాక్టర్కి. అందుకే జాను తలకి కట్టుకట్టి ఏవో ఇంజెక్షన్స్ ఇచ్చి సెలైన్ పెట్టి వెళ్ళిపోయాడు డాక్టర్. వెళ్ళేటప్పుడు మళ్ళీ బెదిరించారు. ఎక్కడైనా సరే విషయం బయటికి వచ్చిందో ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న నీ కూతురికి కూడా ఇదే గతి పడుతుంది అని హెచ్చరించాడు కిరణ్. డాక్టర్ గజగజ వణికిపోయాడు. కిరణ్ ఎలాంటి రాక్షసుడో అతనికి తెలుసు. అందుకే, లేదు బాబు, నేనెక్కడా ఎవరికీ చెప్పను. నన్ను వదిలేసేయండి. నా ఫ్యామిలీని ఏమీ చేయొద్దు. ప్లీజ్, నేనెవరికీ చెప్పను అని పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు. కానీ డాక్టర్ మనసు ఊరుకోలేదు. తనకి 3 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ల కళ్ళ ముందు మెదిలారు. జీవోత్సవంలా మంచంలో పడి ఉన్న జానకి రూపం గుర్తుకొచ్చింది. ఏమైతే అదే అవుతుంది. తను చెప్పినట్లు వాళ్ళకెలా తెలుస్తుంది అనుకుని హాస్పిటల్కి వెళ్ళి తన దగ్గరికి వచ్చిన పేషెంట్ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి రామ్ నెంబర్కి ఫోన్ చేశాడు. అన్నోన్ నెంబర్ కావటంతో ఎవరు అన్నాడు విసుగ్గా రామ్. అక్కడ జానకి ఎలా ఉందో ఫోన్ ఎందుకో ఎత్తటం లేదు. అతనికి చాలా నెగిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి. తను అనవసరంగా జానుని వదిలేసి వచ్చాడు. తనతో పాటు తీసుకొద్దామంటే ఆమెకు పాస్పోర్ట్ లేదు. అసలు పెళ్ళైన దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకోకుండా తనేం చేశాడు అని తనని తానే తిట్టుకుంటున్నాడు. ఇదండి ఈరోజు కథ. ఇంతకీ డాక్టర్ ఫోన్ రామ్ అటెండ్ చేస్తాడా? ఇక్కడ జరిగిన విషయం తెలుసుకుంటాడా? వెంటనే బయలుదేరి వస్తాడా? జానకిని సేవ్ చేయగలుగుతాడా? ముందు ముందు కథలో చాలా ట్విస్టులు ఉన్నాయి. రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాము. సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. మన మాటే మంత్రం మనస్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి చదివించండి. ఇక ఉంటాను. బాయ్, మీ లక్ష్మి ఘంట.